గణేష్ నిమజ్జనం సాఫీగా సాగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పరిగి డీఎస్పీ అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలోని లక్మాపూర్ ప్రాజెక్టును సందర్శించారు పరిగి డీఎస్పీ కరుణాసాగర్ రెడ్డి. గణేష్ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరగటానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు, విద్యుత్ అధికారులు సహకరిస్తున్నట్లు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని అన్నారు. నిమజ్జనానికి అందుబాటులో ఉన్న చెరువులను సిద్ధం చేస్తున్నారు అధికారులు. అన్ని ప్రాంతాల్లో కూడా జరిగే గణపతి నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకోవాలని అన్నారు. చెరువుల దగ్గరకు ఈత రాని వాళ్లు వెళ్లకూడదని హెచ్చరించారు. నిమజ్జనం రోజు క్రేన్ సహకారంతో వినాయక నిమజ్జనం చేస్తామని తెలిపారు డీఎస్పీ. నిమజ్జనానికి సంబంధించి లక్నాపూర్ చెరువు దగ్గరికి అందరూ అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు, స్థానికులు పెద్దలందరితో ఇక్కడికి వచ్చినాము. ఈ 17th నాడు మ్యాక్సిమం గణేష్ నిమజ్జనం ఇక్కడ జరుగుతుంది. దాని అరేంజ్మెంట్ సందర్భంగా ఇక్కడ క్రేన్ పెట్టడం కానీ, వచ్చినటువంటి విజిటర్స్ను మనం యాక్సెస్ కంట్రోల్ చేయడం కానీ, ఆ గణేష్ విగ్రహాలను ప్రాపర్గా నీళ్ళల్లో నిమజ్జనం చేయడానికి, తర్వాత పోలీస్ బందోబస్తు ఏ విధంగా పెట్టాలనే ఇదన్నీ ఇన్స్పెక్ట్ చేద్దామని ఇక్కడికి అందరితో వచ్చినాము, అన్నీ చూసుకున్నాము. సో ప్రాపర్గా మేము 15 నాడు గణేష్ నిమజ్జనం పీస్ఫుల్గా శాంతియుతంగా అయిపోయేటట్టు అన్ని చర్యలు తీసుకుంటున్నాము. ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, చెరువులు అన్నీ కూడా అంతటా కూడా నిండి ఉన్నాయి. ఈ గణేష్ మండపాల నిర్వాహకులు కూడా గమనించాల్సింది ఏంటంటే, చిన్నపిల్లలు కానీ, ఈత రాని వాళ్ళు కానీ, వాళ్ళు చెరువుల దగ్గరికి నిమజ్జనం టైంలో వాళ్ళు రాకుండా ఎవరైతే దాని ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళు ప్రికాషన్స్ తీసుకొని ఆ ఇంపార్టెంట్ పర్సన్స్ మండపాలకు సంబంధించి 2-3 వచ్చి వాటిని నిమజ్జనం చేసుకోవాల్సిందిగా, మిగతా వాళ్ళు విజిట్ చేయొచ్చు, తప్పేం లేదు. బట్ నీళ్లు ఎక్కువ ఉన్నాయి, చెరువులు నిండినాయి కాబట్టి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.